వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేసే MDU వాహనాలను ప్రభుత్వం రద్దు చేసింది. అందుకని జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులలోనే సరుకుల పంపిణీ అయితే స్టార్ట్ అవుతుంది. మరి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇస్తారు, పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు సరుకుల పంపిణీ అయితే చేస్తారు. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు. అంటే పొద్దున 4 గంటలు, సాయంత్రం 4 గంటల వరకు మీ రేషన్ షాప్ అయితే తెరిచి ఉంటుంది. మీరు 15వ తారీఖు లోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎవరెవరైతే దివ్యాంగులు, 65 ఏళ్ళు దాటిన వృద్ధులు ఉన్నారో వాళ్ళకి ఇంటికే రేషన్ షాప్ వాళ్ళే సరుకులు అనేది తెచ్చిస్తారు. నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, 65 ఏళ్ళు దాటిన వృద్ధులకు మాత్రం ప్రతి నెల 5వ తేదీలోపే డీలర్లు సరుకులు ఇళ్ళకే తీసుకెళ్ళి అందజేస్తారు. అంటే అందరి లిస్ట్ అయితే రెడీ చేశారు. దివ్యాంగులది, వృద్ధులది 5వ తారీఖు లోపు మీకు రేషన్ షాప్ వాళ్ళే మీ ఇంటికి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళు మాత్రం 15వ తారీఖు లోపు మీరు మార్నింగ్ 8 గంటల నుంచి 12 గంటల వరకు, ఆర్ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు వెళ్ళి తీసుకోవచ్చు. మీ రేషన్ షాపులలో ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్లో మీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క వేలి ముద్రలు తీసుకొని మీకైతే రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గతంలో మాదిరిగానే పోర్టబిలిటీ విధానంలో ఇల్లు మారిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు స్థానిక రేషన్ షాపులో సరుకులు తీసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇది అప్డేటు. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.